రైట్ డీటెయిల్స్ చూస్తే ఆదివారం వస్తే చాలు హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. 2 వారాల గ్యాప్ తర్వాత తిరిగి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఉదయం నుంచి కుకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతలపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, కుకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అక్కడ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? శంకరి 2 వారాల బ్రేక్ తర్వాత హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిందని చెప్పవచ్చు. సో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా నగరంలో దాదాపు అంటే ఓఆర్ఆర్ పరిధి వరకు దాదాపు 3 చోట్ల ఏదైతే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే ఏదైతే కూకట్పల్లి నల్ల చెరువులో FTL లో నిర్మించినటువంటి షెడ్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్లను పూర్తిగా ఇటు జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. సో తెల్లవారుజాము నుంచి కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కూల్చివేతలు చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వెంటనే వారిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాదాపు 2 వారాల తర్వాత ఇటు హైడ్రా మరోసారి దూకుడు పెంచిందని చెప్పొచ్చు. సో పూర్తిగా హైడ్రాకు చట్టబద్ధత వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రా చేస్తున్నటువంటి ఆపరేషన్స్ ఇదే అని చెప్పొచ్చు. సో దాదాపు వివిధ ప్రాంతాలు ఇటు అమీన్పూర్ కానివ్వండి, కృష్ణారెడ్డిపేట కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు కూకట్పల్లిలో అంటే మొత్తం కూడా ఇటు ఓఆర్ఆర్ పరిధి వరకు ఇటు హైడ్రా దాదాపు 3 చోట్ల పెద్ద ఎత్తున కూడా ఈరోజు కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉన్నాము. నల్ల చెరువు దగ్గర మనం ఒకసారి సిచ్యువేషన్ చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పూర్తిగా ఇల్లీగల్ గా ఏర్పాటు చేసినటువంటి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి ఈ నిర్మాణాలను ప్రస్తుతం తొలగిస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకంత అడ్డుకునే ప్రయత్నం చేయగా సో వెంటనే పోలీసులు అయితే వారిని కొంత అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మరోవైపు ఏదైతే అమీన్పూర్ లో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కూడా ఏదైతే కొన్ని విల్లాలను కూల్చివేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున అయితే కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు జేసీబీల సహాయంతో దాదాపు ఇక్కడ నిర్మించినటువంటి షెడ్స్ మనం చూస్తున్నాము. సో దాదాపు ఒక 10కి పైగా షెడ్స్ ఉన్నాయి. సో ఈ షెడ్స్ అన్ని కూడా నల్ల చెరువు FTL లోనే నిర్మించారు. సో దాదాపు 34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి నల్ల చెరువు పూర్తిగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. దాదాపు ఒక 10 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైడ్రాకు కూడా ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ స్థలాన్ని కూడా విజిట్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం హైడ్రా కూల్చివేతలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అధికారులు అయితే పంపించేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతుంది. దాదాపు ఇక్కడ 10కి పైగా షెడ్స్ నిర్మించారు. సో ఈ షెడ్స్ తో పాటు చుట్టూ ఇల్లు కూడా ఉన్నాయి. సో ఇళ్లను కూడా ప్రస్తుతం కాసేపట్లో తొలగించేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు 2 వారాల విరామం తర్వాత హైడ్రా కూల్చివేతలను అయితే ప్రారంభించింది. వాస్తవానికి గణేష్ నిమజ్జనాల దృష్ట్యా గత 2 వారాలుగా అయితే ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేయట్లేదు. సో ప్రస్తుతం అయితే హైడ్రా మరోసారి ఫుల్ యాక్టివ్గా ఉంది. సో దూకుడు మీద ఉన్నటువంటి హైడ్రా ప్రస్తుతం ఇటు కూల్చివేతలను ప్రారంభించినటువంటి పరిస్థితి. సో కుకట్పల్లిలో ఏదైతే నల్ల చెరువును ఆనుకొని ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇటు గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 200కు పైగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేలమట్టం చేశారు. సో వీటి మీద ఇప్పటికే హైడ్రా కూడా ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక 50 ప్రముఖులకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. సో ఇటు ఫామ్ హౌస్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని కూడా హైడ్రా త్వరలోనే కూల్చివేసేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి కూల్చివేతల మీద కూడా ఓవైపు హైడ్రా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే కూకట్పల్లి దగ్గర పూర్తిగా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో నల్ల చెరువు సో ఏదైతే దాదాపు 34 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు కాలక్రమేణా పూర్తిగా కబ్జాలకు గురైంది. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో వెలిసినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా షెడ్స్ కానివ్వండి, అక్రమ నిర్మాణాలు, దాంతోపాటు గోడౌన్స్ ఇవన్నీ కూడా వెలిసినటువంటి పరిస్థితి. సో ఈ నిర్మాణాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడైతే
హైడ్రా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము జేసీబీల సహాయంతో ఇక్కడ గోడౌన్స్ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. కమర్షియల్కి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. సో గతంలో మనం ఇటీవల కాలంలో గత 2 వారాల క్రితం కూడా చూసాము. సో సున్నం చెరువును ఆక్రమించి నిర్మించినటువంటి కమర్షియల్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించారు పెద్ద ఎత్తున. సో అందులో భాగంగానే మనం చూస్తున్నాం ఇటు కమర్షియల్ షెడ్స్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇతర నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైడ్రా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నాము. సో ఇక్కడ డెకరేషన్కి సంబంధించినటువంటి గోడౌన్స్ ఇవన్నీ కూడా, సో ఈవెంట్స్కి సంబంధించినటువంటి డెకరేషన్ నిర్వహణ ఇస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద కూడా హైడ్రా ప్రతిపాదన మోపుతుంది. సో మనం సున్నం చెరువులో కూడా మనం చూసాము. సున్నం చెరువులో కూడా దాదాపు కమర్షియల్ షెడ్స్ చాలా ఉన్నాయి. సో హోటల్స్ కానివ్వండి, గోడౌన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. వాటిని కూడా తొలగించారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వీటిని కూల్చివేతలు చేసినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎస్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. సో గోడౌన్స్ లో లోపల ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా అలాగే ఉంచేసి ప్రస్తుతం షెడ్స్ అయితే ఎక్కడికక్కడ కూడా డిస్మాండిల్ అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. డిమాలిషన్ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే ఓఆర్ఆర్ పరిధి వరకు దాదాపు 3 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. సో హైడ్రా కూల్చివేతలు ప్రస్తుతం దూకుడుతో ముందుగా దూసుకుపోతున్నటువంటి హైడ్రా కూల్చివేతలు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒకసారి ఈవెంట్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. లోపల ఏదైతే కమర్షియల్కి సంబంధించినటువంటి డెకరేషన్, ఈవెంట్స్కి సంబంధించినటువంటి గోడౌన్స్ ఇవన్నీ కూడా డయాజెస్, కుర్చీలు, దాంతోపాటు డెకరేషన్కి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఇక్కడే పెడతారు. సో గోడౌన్స్గా ఉంచి అంటే చాలా మంది రెంట్లకు కూడా ఇచ్చుకుంటున్నారు. మరి కొంతమంది ఇతర చిన్నపాటి ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ప్రస్తుతం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా ఇటు గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఏదైతే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 ప్రాంతాల్లో ఇటు ఓఆర్ఆర్ పరిధి వరకు, ఇటు సంగారెడ్డి వరకు కూడా మొత్తం ప్రస్తుతం మనం చూడొచ్చు 16 షెడ్లను నేలమట్టం చేస్తున్నారు. సో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దూకుడు మీద ఉన్నటువంటి హైడ్రా దాదాపు ఇప్పటి వరకు ఒక 50కి పైగా నిర్మాణాలను నేలమట్టం చేసింది. అందులో విల్లాలు కానివ్వండి, అదేవిధంగా రిసార్ట్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతం పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలన్నింటినీ కూడా నిలమట్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము. సో లోపల ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా తొలగించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో కొంతమంది ఏదైతే ఎలాంటి సమాచారం లేకుండా ఎలా కూల్చివేతలు చేస్తారు ఏంటి అంటూ కూడా కింద అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ చుట్టుపక్కల స్థానికులు కూడా ఎవరు రానియకుండా అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము హైడ్రా దూకుడుగా కొనసాగుతుంది. సో హైదరాబాద్ నగర పరిధిలో దాదాపు 3 ప్రాంతాల్లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో ఈ వారం హైడ్రా బుల్డోజర్లు ఎటువైపు వెళ్తాయి అని కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. అలాంటిది ఈ వారం ఏదైతే హైడ్రా బుల్డోజర్లు కూకట్పల్లి ఇటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వైపు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే తెల్లవారుజాము నుంచి కూడా ఇటు హైడ్రా కూల్చివేతలు నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య దాదాపు 2 వారాల పాటు బ్రేక్ తీసుకున్నటువంటి హైడ్రా మరోసారి పూర్తిగా యాక్టివేట్ అయింది. సో అందులో భాగంగానే మనం చూస్తున్నాము ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ఇటు కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇటు కూకట్పల్లిలో మనం ఇప్పటివరకు ఏదైతే నల్ల చెరువు దగ్గర ఉన్నామో ఇక్కడ దాదాపు ఒక 16 షెడ్లను అయితే పూర్తిగా డిమాలిషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు.